కాటమరాయుడు స్టోరీ లైన్ పై జగపతి బాబు ప్రభావం. పవన్ కళ్యాణ్ లేటెస్ట్ గా నటిస్తున్న మూవీ కాటమరాయుడు. కాటమరాయుడుకు సంబంధించి ఒక ఆసక్తికర విషయం ఇప్పుడు ప్రచారంలోకి వచ్చింది. ఈ సినిమాను కోలీవుడ్ మూవీ వీరంను కొన్ని మార్పులు చేసి తెలుగు వాతావరణానికి అనుగుణంగా పవన్ ఇమేజ్ ను దృష్టిలో ఉంచుకొని మన సాంప్రదాయానికి తగ్గట్టు మార్పులు చేసి తీస్తున్న విషయం తెలిసింది. పవన్ కోసం ఈ సినిమా కథ మారుస్తున్నప్పటికీ తమిళంలోని అసలు కథ దెబ్బతినకుండా ఈ మార్పులు చేశారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదల చేసిన పవన్ పోస్టర్లు పవన్ అభిమానులకు బాగా నచ్చాయి. నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై శరత్ మరార్, కిషోర్ పార్థసాని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన స్టోరీ లైన్ కి సంబంధించిన ఒక ముఖ్య విషయం బయటకు వచ్చింది. ఫిలిం నగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం ఈ సినిమా కథ తమ్ముళ్ల బాగోగులను కాక్షిస్తూ ఒక అన్నయ్య ఎలాంటి త్యాగానికి సిద్ధపడ్డాడు, తాను ప్రేమించిన యువతి కుటుంబానికి ఎలా అండగా నిలిచాడు అనే యాంగిల్లో సాగుతుంది. పవన్ ఇందులో మిడిల్ ఏజ్ ఫ్యాక్షనిస్ట్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ మూవీలో పవన్ కు నలుగురు అన్నదమ్ములుంటారు. అయితే ఈ సినిమా కథ చాలా మార్పులు చేర్పులు చేసిన తర్వాత ఈ సినిమా కథ గతంలో జగపతి బాబు హీరోగా వచ్చి హిట్ అయిన పెద్దరికం ఛాయలతో తయారైంది అన్న ప్రచారం జరుగుతోంది. పెద్దరికం సినిమాలో కూడా హీరో అన్నకు ఆడవాళ్లంటే పడదు, పెళ్లి చేసుకోకుండా ఉండిపోతాడు. అయితే అతడి నలుగురు తమ్ముళ్ళు మాత్రం ప్రేమలో పడతారు. ఇప్పుడు అదే ఛాయలో కాటమరాయుడు కథ సాగుతుంది అన్న ప్రచారం ఊపు అందుకుంది. అయితే జగపతి బాబు నటించిన పెద్దరికం మూవీ ఛాయలు కనిపించకుండా కాటమరాయుడు కథ రాయలసీమ బ్యాక్ డ్రాప్ చుట్టూ అల్లినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ వార్తలు ఇలా లేటెస్ట్ గా వెలుగులోకి రావడంతో పవన్ అభిమానులు తాము ఎన్నో ఆశలు పెట్టుకున్న కాటమరాయుడు సినిమా కథపై జగపతి బాబు సినిమా ఛాయలు ఏమిటి అని తల పట్టుకుంటున్నట్లు ఇండస్ట్రీలో ఒక వార్త హల్చల్ చేస్తోంది.